హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చట్నీ సబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా మంచిగా పెట్టచ్చు. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి కదా, ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను దీనికి 3 టమాటాలు, 1 వంకాయ, 8 నుంచి 10 పచ్చిమిర్చి, 2 దొండకాయలు, 2 బెండకాయలు, చిన్న బీరకాయ ముక్క తీసుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక దీనిలో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్రని, అలాగే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిలోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గింది కదా, దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ రెడీ అయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.